హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన కూరగాయలకు కానివ్వండి, పూల మొక్కలకు కానివ్వండి, అంటే తీగలాగా సాగుతూ ఉంటుంది కదా క్రీపర్స్, వాటికి ఎటువంటి పందిరి వేసుకోవచ్చు అంటే చాలా తక్కువ రేట్లో ఇంట్లోనే సులువుగా ఎలా మనం పందిరి వేసుకోవచ్చు అనే విధానం నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చాలామంది పందిరి వేసుకుంటూ ఉంటారు, కానీ కొన్ని మెథడ్ నేను ఈజీగా చూపిస్తాను ఈ వీడియోలో. మీరు చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సరే, ఇంకా వీడియోకి వెళ్ళిపోదా. చూడండి, ఇట్లా కోసుకోవటానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, చాలా బాగుంటుంది. పందిరి వేసుకొని కూరగాయలు కోసుకోవటానికి చాలా చాలా నచ్చుతుంది. మనకు హార్వెస్ట్ చేయడం అంటే అదొక కళగా ఉంటుంది కొందరికి, నాకు కూడా కళగానే ఉండింది, కానీ ఈ మధ్యనే సాకారం అయింది. మీరు కూడా ఇప్పుడు మేము చాలా వీడియోలో కూరగాయల మొక్కల్ని ఎలా పెంచుకోవాలనేది చెప్పాను. ఈ పందిరి గురించి ఫస్ట్ టైం చెప్తున్నాను. చూడండి, మా ఇంట్లో టెర్రస్ పైన నేను కూరగాయలు పెంచుకుంటున్నాను. దీనికి నేను జాలి వేయించాను. నాకు కోతులు ప్రాబ్లం ఉండడం వల్ల జాలి వేయించాను. ఆ కోతులు చేతులు లోపల పెట్టకుండా చాలా సన్నటి జాలి వేయించుకున్నాను. అంటే చాలా రంధ్రము చాలా పెద్దగా లేదు, చాలా దగ్గర ఉండడం వల్ల ఒక వేలు మాత్రమే పోతుంది. కోతులైనా ఒకటే వేలు వస్తుంది, నా చేతులైనా ఒకటే వేలు వేసుకొని మన కూరగాయలు కోసుకోవాల్సి వస్తుంది. నేనేం చేస్తూ ఉంటానంటే పూలై పిందెలు అయ్యేటప్పుడు కాస్త లోపల లాగేస్తూ ఉంటాను. అప్పుడు నాకు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈజీ మెథడ్. అలాగే పైకి వదిలేసానంటే కోతులు వచ్చి తినేసిపోతుంది, ఒక ప్రాబ్లం. రెండోది, పైకి ఎక్కి కోసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, గుమ్మడికాయ చూడండి ఎంత పైన ఉంది, అది కోసుకోవటానికి చాలా కష్టం. ఎందుకంటే ఈ జాలి పైన కాస్త కొద్దిగా హెవీగా ఉన్న వాళ్ళు ఎక్కడం కాస్త కొద్దిగా భయంగానే ఉంటుంది. తుప్పు పట్టి ఉంటుంది, లేకపోతే ఇది ఏదైనా ప్రాబ్లం అయి పడిపోతుందని భయం ఉంటుంది. అందు గురించి కాస్త లోపలికే చేస్తూ ఉంటాను నేను. 99% ఇట్లాగే ఉంటుంది నా టెర్రస్ పైన. కానీ మీకు ఒక సజెషన్ ఏమి ఇస్తానంటే, మీరు జాలి వేయించుకునేటప్పుడు కాస్త హైట్ చేయించుకోండి. అంటే ఒక 10 ఫీట్లు 10-11 ఫీట్లు హైట్గా చేపించుకొని, అంటే కోతులు బెడద ఉన్న వాళ్ళకి. తర్వాత కింద నార్మల్గా పందిరి వేసుకోండి. అప్పుడు మీకు కోతులు బెడద కూడా ఉండదు, కూరగాయలు కోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక పొరపాటు చేశాను దాంట్లో, అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏంటంటే నిలువు పందిరి. ఈ నిలువు పందిరి వేసుకోవడానికి చాలా బెస్ట్ ఐడియా ఏంటంటే, ఇట్లాంటి నెట్ దొరుకుతుంది ఇది అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, ఎక్కడైనా దొరుకుతుంది మీకు, చాలా తక్కువ రేటు కూడా. ఇది తీసుకొచ్చి కట్టేసామంటే దీనికి తీగలు చక్కగా పాక్కుంటూ వెళ్ళి మనకు మంచిగా కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే దీనికి పెద్దగా కష్టపడక్కర్లా. లేదు తాళ్ళు అవన్నీ వేసుకోవాలంటే ఇక్కడ తాళ్ళు కూడా చూపిస్తాను చూడండి. అక్కడెక్కడ నేను కాంపౌండ్ వాళ్ళకి పెట్టాను, ఇది బయట కింద బయట వాళ్ళకి పెట్టడం వల్ల కింద నుంచి పోల్ పెట్టి ఆ పోల్కి ఈ పోల్కి కొబ్బరి తాళ్ళని అల్లేసేసరికి చక్కగా తీగలు దాన్ని పట్టుకొని వెళ్ళి చక్కగా కాయలు అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇది అందరికీ అనువుగా ఉంటుందో లేదో తెలియదు, కానీ మీకేమైనా వీలుగా ఉంటే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా మొక్కలకి 2 అటు ఇటు కర్ర పెట్టి దానికి అల్లుకుంటే సరిపోతుంది. కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే ఎక్కువ కాయలు అయినప్పుడు లేక తీగలు ఎక్కువ సాగినప్పుడు ఎక్కువ పెరిగినప్పుడు పడిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం చూసుకొని వేసుకోండి. కొబ్బరి తాళ్ళు కూడా చాలా తక్కువగా దొరుకుతుంది మనకు మార్కెట్లో. 1.5 years వస్తుంది, చాలా బాగానే వస్తుంది. తర్వాత వర్షానికి ఎండకి కొద్దిగా తాళ్ళన్నీ మెత్తగా పడిపోయి అవి తీసేయాల్సి వస్తుంది, ఓకేనా? ఇది ఈ కొబ్బరి తాళ్ళు మెథడ్ ఇది. ఇంకా తర్వాత ఇందులోనే ఇంకొక మెథడ్ చెప్తాను. అంటే టెర్రస్ పైన పెంచుకునే వాళ్ళకి చూడండి, ఇది చాలా బాగుంటుంది ఐడియా. అంటే కొద్దిగా ఖర్చుగా ఉంటుంది. చూడండి, ఇట్లా మనం లైన్గా ఒక పెద్ద 4-5 పాట్స్ పెట్టేసి దానికి ఇట్లా పందిరి వేసుకున్నామంటే, అంటే కోతులు బెడద లేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చాలా తక్కువలో దొరుకుతుంది, మనమే చేసుకోవచ్చు. లేదు ఇంకా నెక్స్ట్ చిన్నగా చేసుకోవాలి, తీగలికి తక్కువ ఉంది అంటే నేల మీద కానివ్వండి, టెర్రస్ పైన కానివ్వండి, ఇటువంటి మనం పందిరి వేసుకున్నామంటే దీనికి తీగలన్నీ వెళ్ళి చక్కగా మన కాయలు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉండదు, తక్కువ ప్లేస్లో చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మనకు ప్లేస్ పడుతుంది, ఎక్కువ ఖర్చు పెట్టాలని ఏమి ఉండదు, సింపుల్గా చేసుకోవచ్చు. లేడీస్ కూడా చేసుకోవచ్చు.
ఇంకొక మెథడ్ ఏంటంటే ఇట్లా మన లైన్గా పాట్లో కానివ్వండి లేకపోతే నేల మీద కానివ్వండి విత్తనాలు నాటిన తర్వాత కొద్దిగా వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ అటుపక్కకి ఇటుపక్కకి కర్రలు పెట్టి ఆ మధ్యలో ఇంకో కర్ర పెట్టి దానికి ఇచ్చేస్తే తాళ్ళు వేస్తే మనకు తీగ జాతులకి పాకటానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఒక మెథడ్. 2 పాట్స్ ఉంటే సరిపోతుంది. దానికి 4 కట్టెలు పెట్టేసి ఇట్లా పందిరేసుకున్నారు. ఇది చాలా గుడ్ ఐడియా. ఇంకా నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా నిలువు పందిర్లేది, అగో చూడండి అదే మెథడ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే పొడుగుగా మన సిమెంట్ మడ్లు కట్టించుకున్నప్పుడు ఇటువంటి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గోడ ఏదైనా మన టెర్రస్ పైన కానివ్వండి నేల మీద కానివ్వండి ఏదైనా ఒక గోడ ఉంది సపోర్ట్ ఉంది అనుకుంటే ఇట్లా పాకించుకోవచ్చు. ఇది చూడటానికి చాలా బాగుంటుంది, షోగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇటువంటిది. చూడండి, ఇది ఇంకొక మెథడ్. ఒకే పాట్లో పెద్ద మనం టబ్ కానివ్వండి బకెట్ కానివ్వండి పెంచుకుంటూ ఉంటాం కదా, దానికి చూడండి ఇట్లా పందిరేసుకుంటే సూపర్గా పనిచేస్తుంది. ట్రై చేయండి ఈసారి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి సింపుల్గా ఏదైనా మన ఈ టొమాటోస్ కానివ్వండి ఇలాంటి పందిరి చాలా బాగుంటుంది. ఇది కూడా 4-5 కట్టెలు ఉంటే సరిపోతుంది. అంటే సన్నటి కర్రలున్నా కూడా సరిపోతుంది. ఇది మనమే ఇంట్లో చేసుకోవచ్చు, లేడీస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒకే పెద్ద పాట్, అంటే ఈ బకెట్ కావచ్చు లేకపోతే టబ్బు కావచ్చు. చూడండి ఇది ఎంత ఐడియా బాగుంది. చూడండి, ఒకటి కర్ర పెట్టి తాళ్ళు ఇచ్చేసేసారు. తాళ్ళు కట్టేసరికి ఏమవుతుందండి, తాళ్ళ నుంచి ఆ తీగలన్నీ పట్టుకొని పైకి పెడుతుంది, మనకు కాయలు బాగా అవుతుంది. అంటే ఈ దొండ తీగ ఇటువంటికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి, ఇది బాల్కనీ గార్డెన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే పూల తీగలను అల్లించుకోవడానికి సూపర్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకొక మెథడ్. ఇది మన దగ్గర ఏమైనా సైకిల్ టైర్ అటువంటిది ఏమైనా ఉంటే ఈ మెథడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. పెద్ద పెద్ద టబ్బు కానీ పాట్స్ కానీ పెట్టినప్పుడు ఇలా ఒక పైప్ పెట్టి దానికి మనం ఆ సైకిల్ టైర్ను ఇచ్చేసుకున్న దానికి చుట్టూ తాళ్ళు ఇచ్చేసుకుంటే సూపర్గా మన తీగలన్నీ దానిపైన పాకి చిన్న కొద్ది ప్లేస్లోనే ఎక్కువ మన కూరగాయల్ని పెంచుకోవచ్చు, ఈజీగా హార్వెస్ట్ చేసుకోవటానికి బాగుంటుంది. ఇంకా ఇది ఇంకొక మెథడ్. చూడండి, 4 పాట్స్ 4 కర్రలు ఆ పైన మొత్తం ఆ కట్టెలన్నీ ఒకసారి చోట కట్టి పెట్టేస్తే అదొక ఏంటది షార్ప్గా మనలాగా ఉంటుంది. దానికి చూడండి తీగలు. ఇది బీన్స్ ఇటువంటి వాటి చాలా బాగుంటుంది. బీన్స్ కానివ్వండి లేకపోతే చిక్కుడు ఇటువంటివి చాలా బాగుంటుంది. ఈ మెథడ్ అయితే మన కొంచెం పెద్దగా పెరిగి అంటే దోసకాయ లేకపోతే గుమ్మడి ఇటువంటి వాటికి ఇది బాగుంటుంది. చూడండి, కొద్ది ప్లేస్ సరిపోతుంది, చిన్న చిన్న ప్లేస్లో మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకో మోడల్. చూడండి, మనకు ఎక్కువ మనం ఈ బీన్స్ కానివ్వండి చిక్కుడు కానివ్వండి ఇటువంటి వేసినప్పుడు దోస ఇటువంటి వేసినప్పుడు ఎక్కువ ప్లేస్ మనకు పాకింటనే ప్లేస్ లేకపోతే ఈ మెథడ్ చేసుకున్నామంటే సూపర్గా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ఐడియాలో. పాట్స్ చూసారా, ఇవన్నీ బియ్యం సంచులు కానీ లేకపోతే సిమెంట్ సంచులు కానీ దాంట్లో పెంచారు. ఇది ఒక సీజన్ వరకు సూపర్గా పాకుతుంది. ఇది దోసకి బీన్స్కి ఇటువంటి వాటికి చాలా బాగుంటుంది. మనం దొండ కూడా దీంట్లో ట్రై చేయొచ్చు, చాలా బాగా పాకి మంచిగా కాయలు కాగుతుంది. మనకి ఎక్కడ ఎండ ఉందో అక్కడ మళ్ళీ తర్వాత తీసుకుపోయి పెట్టొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఇది డ్రాగన్ ఫ్రూట్ పందిరికి చాలా కష్టపడుతూ ఉంటారు చాలా మంది. ఇది చూడండి, ఒక ఐడియా ఇస్తున్నాను నేను మీకు. టబ్బులో పెంచుకుంటూ ఉన్న వాళ్ళకి అంటే ఈ డ్రమ్ములో పెంచుకునే వాళ్ళకి ఇటువంటి ఐడియాలు బాగుంటుంది. చూడండి, ఒకటి కట్టేది ఇంకొకటి పీవీసీ పైపు. ఇదైతే సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎన్ని కావాలి అవన్నీ చూసుకొని ఎంత హైట్ కావాలి చూసుకొని చేసుకున్నామంటే పర్మనెంట్గా ఉండిపోతుంది. ఎంత బరువు పడినా ఏమీ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా. ఇంకా తర్వాత కొద్దిగా ఈ బాల్కనీ గార్డెన్స్ కానివ్వండి లేకపోతే టెర్రస్ గార్డెన్లో కానివ్వండి పూల మొక్కలు మనం పెంచుకోవాలనుకున్నప్పుడు ఆర్చిలాగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ ఐడియా చూడండి, చాలా బాగుంది. పీవీసీ పైప్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను మీకు ఇందాక చూపించాను కదా, అవన్నీ మొక్కలు లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అని ఈ పిక్చర్లో చూపిస్తున్నాను. చూడండి, రౌండ్ షేప్లో ఇలా వెడల్పుగా అంటే ఒక్కొక్క పాట్లో పందిరేసుకోవడం ఎలాగని నేను చూపించాను. ఇవన్నీ చాలా సింపుల్గా మన లేడీసే చేసుకోవచ్చు. అంటే ఎవరిదో పెద్ద మనకు హెల్ప్ కావాలని ఏముండదు. అదే పందిరి వేసుకోవాలంటే మళ్ళీ పని వాళ్ళని పిలుచుకోవాలి, అవన్నీ పెద్ద హంగామా ఉంటుంది కదా, దానికి ఈజీగా. ఇంకా ఇది చూడండి, మల్లె మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. మల్లె తీగల్ని
సన్నజాజి కావచ్చు, లేకపోతే మల్లె మొక్కలు కావచ్చు, ఇట్లా పందిరి వేసుకున్నామంటే మనం కోసుకోవటానికి ఈజీ, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకొక మెథడ్ చూపిస్తాను చూడండి. ఇది మా ఊరు సైడ్లో వేస్తూ ఉంటారు. దీన్ని కూడా నెట్ కట్టారు. ఇది బచ్చలి తీగ అండి. చూడండి, బచ్చలు మొత్తం నాటి తర్వాత దానికి ఎట్లా పందిరి వేసారు చూడండి, సూపర్గా ఉంది. ఈ మెథడ్లో మనం దొండతో కూడా చేసుకోవచ్చు. ఇది టెర్రస్ మీద కూడా పనికి వస్తుంది. ఇంకా తర్వాత అందరి ఇంట్లో సాధారణంగా ఈ మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఎంత అందంగా మనము దానికి సపోర్ట్ ఇస్తే అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక మెథడ్, మనం వట్టి ఒక కట్టెకి కట్టకుండా ఇట్లా అడ్డంగా కట్టెలు పెట్టి దానికి పాకించడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇది ఇవన్నీ మోడల్స్ అన్ని మన తీగ, ఇది ఈ మనీ ప్లాంట్స్ ఇవన్నీ షోగా పెంచుకుంటూ ఉంటాం కదా నీడలో, అటువంటి వాటికి చాలా బాగుంటుంది. చూడండి ఎట్లాగుంది చూడండి. ఇది కావాలంటే రాడ్స్ లో కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. కొద్దిగా బాల్కనీ గార్డెన్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా తర్వాత ఈ పూల తీగలన్నీ ఉంటాయి కదా, వాటిని మనం చిన్న చిన్నగా పెద్ద పెద్ద పందిరి వేసుకోకుండా చిన్న చిన్నగా ఒక పాట్లోనే పెంచుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి మనం దానికి పందిర్లు వేసుకుంటే చాలా బాగా పెరుగుతుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. కొద్ది ప్లేస్లోనే ఒదిగి ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఎవరు వచ్చి చూసినా అబ్బా ఎంత బాగా చేసావే అని అడుగుతారు. సో ఇవన్నీ మీరు చూసుకోండి. ఇందులో మీకు ఏదైనా నచ్చొచ్చు. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే కొద్దిపాటు మార్పులు చేర్పులు చేసుకొని మీరే పెంచుకొని దాని అందం మీరు కూడా పొందొచ్చు. ఓకేనా? చూడండి, ఇది కూడా చిన్న చిన్న రాడ్లు వేసి ఇచ్చేసారు. రాడ్లు కాదు, ఏంటది, దానికి రాడ్లు అంటారు కదా, అది. తర్వాత ఇది ఇటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది, చాలా తక్కువ రేట్లో ఉంటుంది. ఈ గ్రీన్ నెట్, గ్రీన్ పందిర్లాగా ఉంటుంది, దానికి ఏం పేరో నాకు గుర్తు రావట్లేదు. ఇది కూడా తెచ్చుకొని ఇట్లా మనం ఒక పాట్లో పెట్టుకున్నామంటే ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఇది నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ అది తెచ్చుకున్నాను గ్రీన్ కలర్ది, ఇంకా దానికి ఇంకా చేయలేదు. చేసినప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. పూల మొక్కలు పెంచుకుందామా లేకపోతే వేరే మొక్కలు పెంచుకుందామా అనేది మీ ఇష్టం. ఏదైనా పెంచుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్ ఎక్కువ వస్తుంది. అవన్నీ అంత మట్టి మన దగ్గర లేదు, కానీ చిన్న చిన్న పాట్స్ ఉంది అనుకున్నప్పుడు దానికి ఇందాక మనం నెట్ అది చూసుకున్నాం కదా, అది గ్రిల్స్ లాంటిది, అది దాన్ని అట్లా పెట్టేసి దానికి ఇట్లాంటి చిన్న చిన్న పాట్లని వేలాడి తీసుకుంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది ఫైనల్ అండి. చూడండి, చాలా బాగుంది ఐడియా, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మన మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఎప్పుడైనా పైపు అవసరమే. దాన్ని అక్కడ ఇక్కడ వేసి పాడు చేసుకొని కన్నా గోడకి ఇట్లా పెట్టేసుకున్నామంటే చక్కగా రౌండ్గా ఒక చోటనే ఉండిపోతుంది. చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాకు నచ్చింది, మీకు షేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇంతకన్నా మంచిగా చేసుకుంటుంటే అది కూడా నా కామెంట్లో చెప్పండి. ఓకేనా? రైట్, ఇది నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఆ వీడియో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.